హాయ్ హలో నమస్తే. అమిత్ షా గారు నెక్స్ట్ ఇంకా తమిళనాడులో మేము గెలవబోతున్నాము అని అంటే స్టాలిన్ ఒక సెన్సేషనల్ కామెంట్ చేశాడు. ఏంటంటే ఇది బీహార్ అనుకున్నావా అమిత్ షా గారు, ఇది తమిళనాడు, అంత ఈజీగా మీరు గెలవలేరు. తమిళనాడులో మీరు మమ్మల్ని గౌరవిస్తే ఒక నేషనల్ పార్టీగా మిమ్మల్ని గౌరవిస్తాము, మీరు కనుక మమ్మల్ని అగౌరవపరిస్తే తరిమి కొడతాము అనే కామెంట్ చేశాడు స్టాలిన్. దట్ బికేమ్ ఎ సెన్సేషనల్ ఇన్ ద నేషనల్ న్యూస్ ఛానల్స్, ఎస్పెషలీ న్యూస్ మీడియా. ఓకే, సరే, అది తమిళనాడుకి సంబంధించి. పార్లమెంట్లో ఇంకొక పెద్ద గొడవలు వేసింది. రాజ్యసభలో ప్లస్ లోక్సభలో రెండు చోట్ల కూడా పార్లమెంట్లో నిన్న జరిగినటువంటి ర్యాలీలో ఒక ఆమె, ఎవరో ఒక మహిళ, అన్నోన్ మహిళ, నేను మీకు అది చూపించాను కూడా. ఆమె ఏమందే, మోడీ తేరీ ఖబరా కుదేగి అంది. అంటే మోడీ యువర్ గ్రేవ్ విల్ బి డగ్ యువర్ సెల్ఫ్ అని అందనమాట. ఇప్పుడు తెలంగాణలో చాలా కామన్, మీకు బొంద పెడతా అని చెప్పి రేవంత్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళిద్దరూ ఒకటే మనకు తిట్టుకున్నారు, నీ బొంద పెడతా అని చెప్పి. తెలంగాణ అంటే ఏంది బొంద పెడతా అంటే సమాధులు పెడతానని కదా అర్థం. సో అది వెరీ కామన్ వర్డ్ ఇన్ తెలంగాణ రాజకీయం. బట్ సరే, మరోవర్ 2023లో కూడా అన్నారు ఇదే మాట. 2023లో కూడా అంటే అప్పుడు మోడీ గారు లైట్ తీసుకున్నారు, ఇప్పుడు కావాలనే రాజకీయం చేస్తున్నారు. అదే అందుకే వీళ్ళు కాంగ్రెస్ అని మీరు డ్రామా ఆడుతున్నారు అన్నారనమాట. కేసీ వేణుగోపాల్ లాంటి వ్యక్తి ఏమన్నాడు, దిస్ ఈజ్ బేస్లెస్ డ్రామా అన్నాడు మీరు చేసేది. ఓకే, రాజ్యసభలో జేపీ నడ్డా గారు ఆయన ఏమన్నారు, కాంగ్రెస్ సోనియా గాంధీ అపాలజీ చెప్పాలి, ఎందుకంటే తెరీ ఖబర్ కుదేగి అన్నారు అని అన్నారనమాట. కిరణ్ రిజిజు అయినా లోక్సభలో అన్కండిషనల్ అపాలజీ అనేది మల్లికార్జున ఖర్గే ప్లస్ రాహుల్ గాంధీ చెప్పాలి అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు అంత లేదులేండి, ఇదంతా మీరు యు ఆర్ మేకింగ్ జస్ట్ సింప్లీ బేస్లెస్ డ్రామా. ఆన్ ది అదర్ సైడ్ వీ కెన్ సీ ద లాంగ్వేజ్ ఆఫ్ అమిత్ షా. ఒక పక్కన అమిత్ షా గారు లాంగ్వేజ్ చూడండి, ఆయన మాట్లాడుతూ సాలా అన్నారు, అంతకన్నా పెద్ద పదమేం కాదు ఇది అని వీళ్ళు అన్నారు. సరే పోనీ, గతంలో బీజేపీ వాళ్ళు ఎలాంటి స్టేట్మెంట్లు చేయలేదంటే చాలా చేశారు. ఓకే, ఏమేం చేశారు ఇప్పుడు గతంలో వాళ్ళు ఏం చేశారు, తర్వీందర్ సింగ్ మార్వా ఇతను 2024లో ఒక మాట అన్నారు, రాహుల్ గాంధీని బెదిరించాడు. రాహుల్ గాంధీ బాజ్ ఆజా నహితో ఆనే వాలే టైం మే తేరీ బి ఓహి హాల్ హోగా జో తేరీ దాదీ కా హాల్ హువా, ఏదో నాయన స్వామి ఏం హిందీ ఇది. రాహుల్ గాంధీ బిహేవ్ ఆర్ యూ విల్ మీట్ ది సేమ్ ఫేట్ యాజ్ యువర్ గ్రాండ్ మదర్. అంటే ఏంటి అర్థం, మీ గ్రాండ్ మదర్కి పట్టిన గతే నీకు పట్టింది అంటే ఏంటి అర్థం? వాళ్ళ గ్రాండ్ మదర్కి ఏం గతి పట్టింది, కాల్చి చంపేస్తారు అంటే రాహుల్ గాంధీని కాల్చి చంపేస్తానని అర్థం. తర్వీందర్ సింగ్ మార్వా బీజేపీ లీడర్ 2024లో రాహుల్ గాంధీని అన్నాడు. ఓకే, అది థ్రెట్ అంటే ఇది థ్రెట్ కాదు, అది డైరెక్ట్ లీడర్ అన్నారు. ఇక్కడ ఎవరు ఒక ఆమె జెండా పట్టుకొని అంది. ఓకే, రఘురాజ్ సింగ్ ఉత్తరప్రదేశ్ బీజేపీ మినిస్టర్ 2024 ఇతనేమన్నాడు, పబ్లిక్లీ కాల్డ్ రాహుల్ గాంధీ ఇండియాస్ నంబర్ 1 టెర్రరిస్ట్ అన్నాడు. రాహుల్ గాంధీని ఇండియాస్ నంబర్ 1 టెర్రరిస్ట్ అన్నాడండి. మరి వాళ్ళు క్షమాపణ చెప్పలేదు కదా రాహుల్ గాంధీకి వీళ్ళందరూ. గిరిరాజ్ సింగ్ యూనియన్ మినిస్టర్ 2014లో ఇతనేమన్నాడు, హ్యావ్ నో ప్లేస్ ఇన్ ఇండియా అన్నాడు. రాహుల్ గాంధీ హ్యావ్ నో ప్లేస్ ఇన్ ఇండియా అంటే రాహుల్ గాంధీ కంటే ఇండియాలో ప్లేస్ లేదంటే గో టు పాకిస్తాన్ అన్నాడు. ఇది లీడర్ ఆఫ్ అపోజిషన్ని గో టు పాకిస్తాన్ అన్నాడండి. ఓకే, హేట్ స్పీచ్లు ఎంతమంది ఇచ్చారు? 2024 లెక్కల ప్రకారం ఆ యోగి ఆదిత్యనాథ్ గారు 86 సార్లు హేట్ స్పీచ్లు ఇచ్చారు, లవ్ జిహాద్ అనే పదాలు వాడారు. ఓకే, ఇవన్నీ కూడా నితీష్ రాణే టెర్రరిస్ట్ హబ్బులని ఇలా పదాలను వారారనమాట. ఓకే, ఇంకా ఆడపిల్లల మీద అయితే చాలా కామెంట్స్ చేశారు. ఆడపిల్లలు అయితే మీరు అట్లా అంటే జాగ్రత్తగా ఉండాలి, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి కామెంట్స్. మరి అన్నింటికి చెప్పలేదు కదా. ఓకే, సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా కామన్ పాయింట్స్ వాళ్ళు మాట్లాడేది. ఎక్యుజేషను డైవర్షన్ టాక్టిక్స్ అని నేనైతే అనుకుంటున్నాను. సింపుల్గా నిన్న
కాంగ్రెస్ వాళ్ళ యొక్క మీటింగ్ సక్సెస్ అయిందని చెప్పి వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్లో అయిపోయారు. ఈరోజు మోడీ గారిని డెత్ థ్రెట్ ఇచ్చారు, అది ఇది అని చెప్పి మొదలెట్టారు. ఒకటి. రెండోది, మరి ఇన్ఫ్లమేటరీ లాంగ్వేజ్ మీద మీరు ఇన్ఫ్లమేటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, అన్కండిషనల్ అపాలజీ చెప్పండి అని అంటే మరి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవన్నీ ఇదంతా హిపోక్రసీయే కదా. ఇప్పుడు నేను చెప్పి ఒక పెద్ద లిస్టే చెప్పాను మీకు. అతను ఎవరో కేరళలో ఒక అతను రాహుల్ గాంధీని చంపేస్తామన్నారు కదా. మన రీసెంట్గా కేరళలో ఒక అతను టీవీ ఛానల్లో కూర్చొని రాహుల్ గాంధీని చంపేయాలన్నాడు. ఓకే, సో అన్కండిషనల్ అపాలజీ చెప్పండి అని ఇది 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 వీళ్ళంతా ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ చేస్తున్నారని నాకైతే అర్థమైంది. ఓకే, రియల్ ఇష్యూస్ని వదిలేసి ఇవన్నీ ఏంటి అంటే, ఇప్పుడు రియల్గా మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయి. పొల్యూషన్ సమస్య, ఇప్పుడు ఢిల్లీలో పొల్యూషన్ చూడు ఏమైంది. ఢిల్లీలో అసలు ఏం కనబడతలే. వీళ్ళ ఢిల్లీలోనే ఉండి పార్లమెంట్లోనే ఉన్నారు. వాళ్ళకి బయటకు వచ్చి కిటికీలోంచి చూస్తే ఏం కనబడతలే అక్కడ. ఆ విషయం మాట్లాడరు. ఎకనామిక్ బిల్స్ గురించి మాట్లాడరు, డెమోక్రటిక్ ప్రాసెస్ గురించి మాట్లాడరు, ఇవన్నీ మాట్లాడరు. ఏదో ఒక చిన్న పాయింట్ పెట్టుకొని పార్లమెంట్ని డైవర్ట్ చేయటం మొదలెట్టారు. అది జరిగిందే. కేసీ వేణుగోపాల్ గారు అదే అన్నారు, దిస్ ఈజ్ ఏ పొలిటికల్ డ్రామా, యూ జస్ట్ వాంట్ టు డైవర్ట్ అని కేసీ వేణుగోపాల్ లాంటి వ్యక్తి నిన్న పార్లమెంట్లో మాట్లాడినటువంటి ఈరోజు పార్లమెంట్లో మాట్లాడింది. సరే, ఎనివే వాళ్ళందరూ కూడా ధర్నాకి దిగారు. చూద్దాం ఏమైందో. థ్యాంక్ యూ, నమస్కారం.